కొరకపోవాలని చాలా రకాల సంస్థల్ని పిలిచి అనేక సార్లు మీటింగ్ పెట్టింది, అనేక చోట్ల మీటింగ్ పెట్టింది. అలాగే భూపతి కృష్ణమూర్తి గారు కూడా ఆ మీటింగ్లో పాల్గొనడం, చెల్లుడిని కార్యక్రమం పాల్గొనడం, తను సూచనలు చేయడం, తెలంగాణ ఒకటే నేను తెలంగాణ రావాలి, అట్లా తెలంగాణ ప్రజాసమితి అనేది ఇంకా కంటిన్యూ అవుతుందనే విషయాన్ని నేను భూపతి కృష్ణమూర్తి గారి ద్వారానే విన్నాను, చూసినాను. తాత్కాలిక సభ్యులందరినీ కృష్ణమూర్తి గారు అలాగే కళాశాల గారు ఆర్గనైజ్ చేసి అనేక సార్లు విజ్ఞప్తి చేయడం, ఢిల్లీలో వెళ్ళడం చేసింది. అయితే భూపతి కృష్ణమూర్తి గారు వరంగల్ నుంచి హైదరాబాద్ రావాల్సిన స్థితి ప్రతిసారి కావడం వల్ల ఇక్కడ పార్టిసిపెంట్గానే తను పాల్గొన్నాడు. ఆర్గనైజర్గా ఉండడానికి అవకాశం రానట్టుగా అనిపించింది. ఇక్కడే ఉంటే ఇంత ఉత్సాహం ఉన్నటువంటి పెద్ద అయినటువంటి ఇంత బాగుండేది. అలా సంతోషం బాగుంది, ఆనాడు పనిచేసే వాళ్ళందరూ కలిసి పనిచేస్తే బాగుంది అనిపించింది. మనకి తెలంగాణ రాష్ట్రం రావడే ముఖ్యం తప్ప పదవులు ముఖ్యం కాదు. తెలంగాణ మొత్తంగా రావడం జరిగింది. తెలంగాణ గాంధీగా ఉంచారు. ఇవాళ కాకపోతే రేపైనా చరిత్ర యువతరం ఆయన చరిత్ర రాస్తుంది. ఎందుకన్నా ముఖ్యంగా రఘురావు గారు కానీ, ఈ విజయభాస్కర్ కానీ, ఈ కృష్ణమూర్తి కానీ, వీళ్ళు ధన్యజీవులు. వాళ్ళు తెలంగాణ కళని సాకారంగా చూసి తృప్తిగా వాళ్ళు వెళ్ళిపోయారు. అది ఒక రకంగా చాలా సంతోషకరమైన విషయం. అయితే ఇప్పుడు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ. 1949లో ఎవరి చరిత్ర వాళ్ళు రాసుకోలేదు. అప్పుడు పత్రికలు ఏమీ లేదు. ఇప్పుడు ఈ 15 సంవత్సరాలుగా పత్రికలు వచ్చినాయి, కొంత రాస్తున్నారు. పుస్తకాలు కూడా 100 పుస్తకాలు వస్తున్నాయి. అయినప్పటికీ ఎవరి చరిత్ర వారు రికార్డు చేసుకుని చాలా అవసరం. డాక్టర్ గారు చెప్పారు, ఆ చరిత్ర డాక్టర్ గారు 7 మేము పేరు లేకుండా చేసిన చర్చ నుంచి ఇక్కడ మొదలైన విషయం నాకు మొదటిసారి ఇప్పుడే తెలిసింది. ఇది రికార్డు చేయడం అవసరం. ఇది రేపు కూడా పాట పడుతుంది. అందువల్ల మీ చరిత్రను రాసుకో. మీతో ఎంతమంది కలిసి పని చేశారో ఆ చరిత్ర రాసుకో. ఆ తర్వాత అది అచ్చవేస్తారా అచ్చవేదా పక్కన పెట్టచ్చు. ఎక్కడికక్కడ రికార్డు చేయకపోతే రాజకీయాల్లోకి అధికారంలోకి వచ్చిన వాళ్ళ చరిత్ర మాత్రమే చరిత్రగా మిగులుతుంది. మధుకేరెడ్డి గారు ఎంత వర్క్ చేసారు అమెరికాలో ఉంది. అసలు అమెరికాలో ఉన్నాడా, లేదా హైదరాబాద్ ఉన్నాడా, లేదా నల్లగొండ కూడా తెలియనంతగా ఎన్ని ఫ్లైట్లలో ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాడు. తెలుగు భాషకి ఒక్క అక్షరాలు అక్కర్లేదు, మన తెలంగాణ భాషకి అని చెప్పి ఆ అక్షరాలు తీసేసి కొత్తదైనటువంటి మన తెలంగాణ భాషకు అనుకూలంగా లిపిని తయారు చేసింది. మరి అలాగే అమెరికాలో వచ్చిన వాళ్ళకల్లా చెప్పి అడిగి తెలుసుకొని దాని కలిసి దాన్ని చెప్పి ప్రతిసారి సూచన చేసినట్టుగానే అలాగే తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ ఎన్ని సూచనలు చేసింది. ఈ చరిత్ర ఇక్కడ రికార్డు కాదు, ఇక వచ్చేది. ఎందుకంటే రాజకీయాల్లో పదవుల వల్ల వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత పదవుల ద్వారా వచ్చిన వాళ్ళు, పదవులకు ఎక్కిన వాళ్ళు, వారి చరిత్ర కాదు. ఉదాహరణకి నెహ్రూ ప్రధానమంత్రి, ఆయన చరిత్ర ఇలా ఉందని అలాగే గాంధీ జాతిపిత ఆయన చరిత్ర ఇలా ఉందంటారు. ఆ తర్వాత ఒక మంత్రి ఫలానాయన అబ్దుల్ కలాం రికార్డు చేశారంటారు. అంతే తప్ప ఆ పదవుల్లో లేని వారి చరిత్ర ఇక మన రికార్డు అయ్యే అవకాశం లేదు. అందువల్ల దయచేసి మీరందరూ మీ చరిత్ర మీరు రాసుకోండి. మీరు ఉన్నటువంటి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళ చరిత్ర రాయమనండి. అది పేజ్ అవుతుందా, 2 పేజ్ అవుతుందా, డైరీ లాగా రాస్తారా, ఎటువంటి సంఘటన లాగా రాస్తారా, పార్టిసిపెంట్గా రాస్తారా, ఆర్గనైజర్ రాస్తారా, మీకున్న స్థాయి సంబంధించి మీరు రికార్డ్ చేయండి. రికార్డ్ చేసి దాన్ని ఆ తర్వాత లోకల్ గానో సాధన గానో సంస్థగానో ఏదైనా వేయండి. మీ చరిత్ర రాసుకోండి. అది లేకపోతే ఇప్పుడు అధికారం ఉన్న వాళ్ళు రేపు కూడా అధికారంలోకి వస్తారు, ఆ తర్వాత ఇంకొక అధికారంలోకి వస్తారు. ఆ చరిత్ర అధికారిక చరిత్రగా మిగులుతుంది. ఈ చరిత్ర కనుమరుగవుతుంది. మాజీ ప్రధానమంత్రి పి నరసింహారావు కాళోజీ యాదిలో పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటూ సుందరవిజ్ఞానికి ఒక మాటను, ఏది చరిత్ర, ఏది సరైన చరిత్ర, వ్యక్తిగతంగా డైరీలలో రాసుకున్నది ఆత్మకథలు రాసుకున్నది సరైందా, లేకపోతే పార్టీలో ఉండి అధికారికంగా రాసిన చరిత్ర సరైందా అని చర్చ ప్రపంచవ్యాప్తంగా జరిగింది. చివరికి ప్రపంచవ్యాప్తంగా ఏం చెప్పారంటే అధికారికంగా రాసిన చరిత్ర ఆ అభిప్రాయాలు అతనివి కావు, అది అందరివి. అది దాన్ని అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, పదవులను అంగీకరించవచ్చు. కనుక వాళ్ళ డైరీలలో ఉత్తరాలలో వాళ్ళ సొంత పుస్తకాలు రాసిన చరిత్ర నిజమైన చరిత్ర ప్రపంచం అంతా గుర్తించిందన్నాడు. అందువల్ల
మీరు ఎవరి చేత వాళ్ళు రాసుకున్నారు అదే సత్యంగా మిగిలిపోతుంది. అవన్నీ కలిసి ఒక నిజమైన సామాజిక పరిణామాల ఉద్యమాల చరిత్ర అవుతుంది. అది పాటలు రాయడం కావచ్చు, పాటలు పాడడం కావచ్చు, వీడియో తీయడం కావచ్చు, వార్తలు రాయడం కావచ్చు, ఆర్గనైజ్ చేయడం కావచ్చు, ఇక్కడి నుంచి అక్కడి దాకా రోడ్ల మీద వంట చేసుకోవడం కావచ్చు. ప్రపంచంలో ఇంత గొప్పగా శాంతియుతంగా అనేక ఉద్యమాలలో అనేక రకాల పోరాటాలు సృష్టించి ప్రపంచానికి ఒక ఆదర్శంగా తీసుకుని శాంతి ఉద్యమాల్లో ప్రతి ఒక్కరు వాళ్ళ చరిత్ర రాసుకోవాల్సిన అవసరం ఉంది. రాసుకొని దాన్ని రికార్డ్ చేసుకొని వాళ్ళ కొడుకులకు, వీడులకి, తమ్ములకి, బామ్మలకి, మనవలకి రికార్డ్ చేసుకుని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భూపతి కృష్ణమూర్తి గారి చరిత్ర అట్లా మనకు మిస్ అయ్యే అవకాశం ఉంది. కనుక నేను డాక్టర్ గారు లాంటి వాళ్ళు ఇతరులతో ఇంటర్వ్యూ తీసుకొని ఈ యువతరం జర్నలిస్టులు అదంతా రికార్డ్ చేసి అలాగే ఇలా ఒక 100 పేజీలు, 200 పేజీలు, 500 పేజీలు ఆ చరిత్రని ఆయన ద్వారా వచ్చే 100 పేర్లను కూడా రికార్డ్ చేయాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా రఘురావు గుర్తు చేసుకుంటూ, అలాగే భాస్కర్ గుర్తు చేసుకుంటూ, అలాగే కొండలక్ష్మి బాబుని గుర్తు చేసుకుంటూ, టిఎన్ సదాలక్ష్మి గారిని గుర్తు చేసుకుంటూ, ఈశ్వరి గారిని గుర్తు చేసుకుంటూ, ఆనాడు పదవులను ఇలాగా వదిలేశ్వరి గారిని గుర్తు చేసుకుంటూ, అలాగే భూపతి కృష్ణమూర్తి గారిని గుర్తు చేసుకుంటూ వారందరికీ ఇన్నవాళ్ళు కనిపిస్తూ జై తెలంగాణ.